పట్టణ ప్రాంతాల్లో రోజుకు 33 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 26 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు పేదల జాబితాలోకి రారని ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ సమర్పించింది. ఇదే ఇప్పుడు పెద్ద వివాదమవుతోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య 40,70,00,000గా ప్రణాళికా సంఘం గణాంకాలను విడుదల చేసింది. లో దేశంలోని పేదవారి సంఖ్య 37% ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 21%కి తగ్గింది. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించిన ప్రమాణాలు మాత్రం వాస్తవాలకు దూరంగా ఉన్నాయని జాతీయ సలహా కమిటీ విమర్శిస్తోంది. రోజుకు 33 రూపాయల ఖర్చుతో జూలోని జంతువులు కూడా బతకలేవని, అలాంటిది మనుషులు బతకవచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటోంది జాతీయ సలహా కమిటీ. రోజుకు 33 రూపాయలు అంతకంటే తక్కువ ఖర్చు చేస్తున్న వారు పేదల కంటే అత్యంత పేదలుగా పరిగణించడంతో పాటు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న వారిగా చూడాలే తప్ప దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారిగా చూడకూడదని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ లెక్కలు విమర్శలకు తావిస్తున్నాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను 33 రూపాయలతో కనీసం ఒకరోజు బతికి చూపించాలని రాజకీయ పార్టీలు సవాల్ చేస్తున్నాయి. ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేదరికంపై తీసుకున్న ప్రమాణాలన్నీ 1977లో రూపొందించినవి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ సర్కార్ కనీసం ఆలోచించకుండా అవే ప్రమాణాలతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి శాతాన్ని లెక్కించడం భావ్యం కాదన్నది నిపుణుల వాదన. అప్పట్లో ప్రజలందరికీ ఆహారం అందివ్వాలనే ప్రధానోద్దేశంతోనే ఆ ప్రమాణాలు పాటించారని, ఇప్పుడు లక్ష్యాలు ఉన్నత స్థాయిలో ఉన్నందున టెండూల్కర్ కమిటీ ఆధారంగా వేస్తున్న లెక్కలు సరైనవి కావని ఆర్థిక రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు మూడింతలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం కూడా ఎక్కువే ఉంది. ఈ విషయాలను ప్లానింగ్ కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్ని రంగాల నిపుణుల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పేదవారి సంఖ్య ఎక్కువగా చూయిస్తున్నారు. మరోపక్క పేదరికం లెక్కల వరకు వచ్చేసరికి మరో రకంగా గణాంకాలుంటున్నాయి. కనీస ఉపాధి హామీ పథకం, పేదరిక నిర్మూలన పథకాలకు నిధుల కేటాయింపులో పేదల లెక్కలు మరో రకంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ ప్రణాళికా సంఘం లెక్కలోకి తీసుకోకుండా సొంత లెక్కలు చెప్పడమే అసలు వివాదాలకు తావిస్తోంది. ఎఫ్డీఐల పరిమితి పెంచుతూ విదేశీ కంపెనీలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావడం లాంటి నిర్ణయాలే తప్ప సామాన్యులకు సర్కారు నిర్ణయాల వల్ల ఒరిగిందేం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల పేరిట ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మేసి ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు పేదరిక నిర్మూలనపై కూడా కనీస దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.